క్యాథన్పల్లి మున్సిపాలిటీలో పద్మశాలి సంఘం ఆత్మీయ సభ సమావేశంలో పాల్గొన్న చెన్నూరు ఎమ్మెల్యే వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం క్యాథన్పల్లి మున్సిపాలిటీలోని ఎంఆర్ గార్డెన్లో పద్మశాలి సంక్షేమ సంఘం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. పద్మశాలి సంఘం 2024 క్యాలెండర్ను ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఘనంగా సన్మానించిన పద్మశాలి సంఘం సభ్యులు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జిల్లా మండలంలోని పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మా విశాఖ ఇండస్ట్రీస్లో కూడా బాబు కింద చాలా మంది పద్మశాలీలు ఉన్నారు. అంటే పద్మశాలీస్కి మా కుటుంబానికి చాలా అనుబంధాలు చాలా రోజుల నుంచి ఉండడం జరిగింది. అంటే ఈరోజు మీరందరూ కూడా ఇదే సత్యనారాయణ గారు, ఇంకా మన సుధాకర్ గారు మాకు ఒక భూమి కేటాయించాలి, మాకు భూమి కేటాయిస్తే మేము ఒక భవనం కట్టుకుంటామని చెప్పి ఏదైతే మీ ఆలోచన ఉందో సీతారామయ్య గారు కరెక్ట్గా చెప్పారు. ఈ డెఫినెట్లీ ఈ భవనం కట్టుకుంటే ఈ ల్యాండ్ కేటాయించాలని చెప్పి వారు ఏదైతే చెప్పినారో మేమిద్దరం కలిసి సింగరేణి సంస్థకు మాట్లాడి మీరు ఎక్కడైనా ఒక ఎకరం భూమి మన పద్మశాలీలకు అలాట్ చేయాలని చెప్పి ఒకటే ఒక అంశం దీంట్లో తొందరగా అనుకోకండి, రేపు అవుతుందో అనుకోకండి. ఎందుకంటే చాలా చోట్ల కూడా చెప్పిపోయిన తర్వాత ఒక వారం రోజులు కూడా టైం ఇవ్వరు. సార్ ఏమైంది సార్ అంటారు. ఇది ల్యాండ్ అలాట్మెంట్ అంటే కొంచెం టైం అవుతుంది, ఎందుకంటే ఫైల్ అంతా మూమెంట్ ఎప్పుడు కూడా వివేక్ గారు చెప్పినప్పుడు నాకు సంస్కృతం చదువుకుంటున్నప్పుడు మార్కండేయ రిషి గుర్తొచ్చినాడు. అతని మీదనే ఈ పద్మశాలి ఫౌండేషన్ మొత్తం ఆయన ప్రిన్సిపల్స్ మీదనే చాలా వరకు ఉంటాయి, అది గుర్తు చేసుకుంటున్నాను. అదేవిధంగా మా కాకా గారు కూడా ఎన్నో స్టోరీస్ చెప్పేవారు మాకు పద్మశాలి గురించి, ఆయన అనుబంధాల వారితో ఆ కమ్యూనిటీతో. తప్పకుండా వివేక్ గారు చెప్పినట్టు డెఫినెట్లీ కాకా నుంచి మరి వివేక్ గారి నుంచి మరి నా తరఫున కూడా తప్పకుండా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి మీ ధన్యవాదాలు. ఈ సభకు పిలిచినందుకు మరోసారి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనకు అవకాశం దొరికింది. మనం అనుకున్న అంత మంది రాలేకపోయినాము, అయినా సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఇప్పుడు సమ్మక్కలు ప్లస్ వేములవాడ జాతరల వల్ల మేము ఎంత ప్రయత్నం చేసినా మైకి పెట్టి చెప్పినా కూడా రాలేకపోయారు. వచ్చినందుకు వీళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు. ఎక్కువ టైం తీసుకోలేదు, ఇప్పుడు టైం కూడా బాగా అయింది కాబట్టి సింగర్స్ కౌన్సిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కార్మిక కర్షక నాయకుడు, కార్మికుల ఆశాజ్యోతి అయినటువంటి కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారికి నమస్కారములు. అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పద్మశాలి సంఘ జిల్లా నాయకుడి వ్యక్తి ఆ మహానీయుని యొక్క గుర్తింపుగా జిల్లా పేరును పెట్టి పట్టణంలో ఆయన యొక్క స్టాచ్యూని కూడా ఏసీడీపీ ఫండ్స్ నుండి ఏర్పాటు చేసే విధంగా చూడగలుగుతారని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం. ఈ యొక్క 3 అంశాలపై శ్రద్ధ చూపి మాకు అవి చేసి పెడితే ఎప్పుడు మీకు వెనువెంట ఉండి మీతో నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశంతో మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. జై పద్మశాలి, జై జై పద్మశాలి. వారు చెప్పారు మాకు కూడా ఒక సంఘం భవనం ఉంటే ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, కాబట్టి దానికి స్థలం కానీ బిల్డింగ్ కానీ వీటికి మీ సహాయ సహకారం కావాలని మన ఎమ్మెల్యే గారిని కూడా కోరారు. సరే, మీకు తెలుసు మన ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యులు. వారు జనరల్గా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు, కానీ చేస్తామంటే చూస్తామంటే అది అయ్యేటటువంటిది కాదని మనం అర్థం చేసుకుంటాం. కానీ వారు అట్లా కాదు, వారు ఒక్కసారి మాట ఇస్తే తప్పనిసరిగా మళ్ళీ మనకే గుర్తు చేసి చేసేటటువంటి వారు. కాబట్టి వారు తలుచుకుంటే ఇది పెద్ద సమస్య కాదు.
ఇప్పుడే వారితో కూడా చెప్పాను. నేను మన రామకృష్ణాపురంలో సింగరేణి స్థలాలని కొంత గవర్నమెంట్కి మన వాళ్ళు కేటాయించేశారు. ఆ స్థలంలో మనం సింగరేణికి ఏం అభ్యంతరం ఉండదు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.